తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రైల్వే కాలనీలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శనివారం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి పూజారి మురళీస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి మురళీస్వాములు మాట్లాడుతూ అయోధ్యలో బాలశ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున ప్రతి హిందువు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అక్షింతలు తలపై చల్లుకోవాలని అన్నారు. 500 సంవత్సరాల తరువాత అయోధ్యలో బాలశ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ చేయడం హిందువుల పూర్వజన్మ సుకృతమని జనవరి 22వ తేదీన శ్రీరామనవమి పండుగలాగా బాలశ్రీరాముని ప్రతిష్ఠ జరుపుకోవాలి. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున స్థానిక శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతుందని, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, పాకాల పట్టణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న కొంతమంది సేట్లు ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. 8 గంటలకు అభిషేకం జరుగుతుంది. తర్వాత ఈ పూజా కార్యక్రమాలు, అన్నప్రసాదాలు 8 నుండి అభిషేకంతో పాటు పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నప్రసాదాలు, సాయంకాలం వరకు భజన కార్యక్రమాలు జరపబడును. ముఖ్య విశేషం ఏమిటంటే, మనకు బాలరాముడు 500 సంవత్సరాల ముందు వెళ్ళిపోయిన దేవుడు శ్రీరాముడు మళ్ళా తిరిగి వస్తున్నా అంటే మనం పూర్వజన్మ సుకృతం చేసుకుంటున్నాం. ఎన్నో ప్రాణాలు, ఎన్నో వేల మంది ప్రాణత్యాగం చేసి వాళ్ళున్న పీరియడ్లో రాకుండా ఇప్పుడు మనకు వచ్చిందంటే మన పూర్వజన్మ సుకృతంగా భావించి ఆ రోజు ఎంతో పవిత్రతంగా శ్రీరాముల వారి గుళ్ళో వాళ్ళ ఊర్లో, వాళ్ళ విలేజ్ల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పూజ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఈ రాముల వారి గుడి దగ్గర ఆ రోజు అన్నప్రసాదాలు, పూజా కార్యక్రమాలు జరపబడతాయి. మెయిన్ అయోధ్యలో బలరాముని ప్రతిష్ట సోమవారం 22వ తేదీ 12 గంటల 15 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. 12:15 నుండి 12:45 నిమిషాల లోపల ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ టైంలో మనం ఇచ్చిన అత్యంతలు వాళ్ళ శిరస్సు పైన వేసుకొని పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన అదృష్టం ఏమంటే ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసినా వాళ్ళున్న పీరియడ్లో రాలేదు. 500 సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తున్నారంటే మనం ఈరోజు మన కల్లారా మనం చూస్తున్నామంటే మన పూర్వజన్మ సుకృతం అని భావించుకొని ప్రతి ఒక్కరూ నియమం నిష్టాలతో మనం శ్రీరామనవమి ఎలా జరిపించుకుంటామో అలాగే ఇది కూడా పెద్ద పండుగలాగా ప్రతి ఒక్కరూ హిందువులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.